ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి ఆదికాండము 49వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటాం. ఆదికాండము 49వ అధ్యాయము మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనే, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. నిన్నటి దినము మనము ఒక అంశాన్ని మనము ఆరంభించాము. అంత్య దినములలో సంభవింపబోవు సంగతులు, ఇది మన అంశం. ఈ అంశంలో చివరి దినములలో ఏం జరగబోతూ ఉంటున్నాయో అనేది మనం చూడబోతూ ఉన్నాం. అసలు అంత్య దినాలు ఎప్పుడు ఆరంభమైనవి, దానిని గురించి మనం నిన్నటి దినము లేఖనాలను ఆధారం చేసుకొని మనం చూడగలిగినాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములలో యేసుక్రీస్తు వారు మరలా భూమి మీదకు వస్తాను అని తన శిష్యులతో ఆయన చెప్తూ వచ్చాడు. నేను మరలా వచ్చి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. దీనిని గురించి చాలామంది రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. యేసుప్రభు వారు తిరిగి వస్తాను అని మరి బైబిల్లో చెప్పాడు కదా, మరి ఇంతవరకు రాలేదు. అయినా అసలు మనం బైబిల్ని ఎలా నమ్మాలి, బైబిల్లో ఉన్న మాటలు ఎలా నమ్మాలి, అది ఎంతవరకు సత్యం అనేవారు కూడా లేకపోలేదు. యేసుప్రభు వారి రెండవ రాకడ ఉందా అని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. అది కూడా నిన్నటి దినము మనము లేఖనాలను ఆధారం చేసుకొని దేవుని వాక్యములో నుండి మనం చూస్తూ వచ్చాము. చాలామంది యేసుప్రభు వారి రాకడ జరిగిపోయింది, క్రీస్తు శకము 70లోనే యేసుక్రీస్తు వారి రాకడ జరిగిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు కొనసాగుతూ ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రాకడను గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రియులారా, ఏదైనా సరే దేవుని లేఖనాలను ఆధారం చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలాగే ఏ సంగతినైనా రూఢి చేయాలి. సరే, ఇప్పుడు రాకడను గూర్చి అది జరిగిపోయిందా, 1000 ఏళ్ల పాలన జరుగుతుందా, లేకపోతే ఇక రాకడ లేదా అనే విషయాలను తర్వాత మనము ధ్యానం చేస్తాము. అయితే రాకడను గూర్చినటువంటి విషయాలు కొంతమందికి అవగాహన కలిగించుట కొరకై, అంటే రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి కనుక బైబిల్ చెప్పేది ఎంతవరకు సత్యం, బైబిల్లో మాటలు ఎంతవరకు సత్యం, మేము ఎంతవరకు నమ్మవచ్చు అనే దానికి కొన్ని రుజువులు బైబిల్లో నుండి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిన్నటి దినము యేసుక్రీస్తు వారి రాకడ రుజువులలో మొదటి భాగంలో క్రీస్తును గూర్చిన ప్రవచనములే రాకడ రుజువులు అని మనం చెప్పుకున్నాం. ఈ రెండవ భాగంలో దేవాలయమును గూర్చిన ప్రవచనములే క్రీస్తు రాకడ రుజువులు అనేది మనము చూడబోతున్నాం. అనగా ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి దేవుడు దేవాలయమును వారికి అనుగ్రహించాడు. వారికి మందిరం ఉంది యెరూషలేములో. ఈ మందిరమును గురించిన ప్రవచనాలు బైబిల్ గ్రంథములో చెప్పబడినాయి. ఆ ప్రవచనముల నుండి రాకడ రుజువులను ఈ దినం మీకు జ్ఞాపకం చేయాలని తలుస్తూ ఉన్నా. ఒక 5 ప్రవచనాలను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇప్పుడు ముందుగా దేవుని ఆలయమును గురించినటువంటి వివరణ కొంత మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి గమనించండి. దేవుని మందిరము ఈనాడు ప్రపంచంలో
దరిదాపుగా 200కు పైగా దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశములలో ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి దేశము ఏదైతే ఉన్నాయో అది ఇజ్రాయేల్ దేశం. ఆ ఇజ్రాయేల్ దేశాన్ని ఒకప్పుడు కనాను అని, పాలస్తీనా అని పిలిచేవారు. అయితే ఇప్పుడు అది ఇజ్రాయేలు దేశముగా పిలువబడుతూ ఉంది. ఈ ఇజ్రాయేలు దేశాన్ని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఆ ఇస్సాకుకు జన్మించిన యాకోబు, ఆ యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులు, ఆ 12 మంది కుమారుల పేరిట 12 గోత్రాలు అని పిలువబడుతూ ఉన్నారు. ఆ 12 మందికి పుట్టినటువంటి సంతానం వారిని ఇశ్రాయేలీలు అని పిలుస్తారు. ఎందుకనంటే యాకోబుకు దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. కాబట్టి ఆ సంతతికి పితరుడు గనుక తన పేరు మీద వారిని ఇశ్రాయేలీలు అని పిలుస్తారు, 12 గోత్రాల వారిని. ఈ 12 గోత్రాల వారు ఒకప్పుడు కనానులోనే ఉన్నారు. తర్వాత వారు ఐగుప్తు దేశములోనికి వచ్చారు. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు మరలా కనాను ఇవ్వడానికై ఐగుప్తులో నుండి కనానుకు వారిని నడిపించారు. అప్పటికి కనానులో 7 జాతుల వారు నివసిస్తూ ఉన్నారు. వారిని వెళ్ళగొట్టి దేవుడు ఇశ్రాయేలీలకు ఇప్పుడు ఇజ్రాయేల్ దేశము అని పిలువబడుతున్న ఆనాటి పాలస్తీనా కనాను దేశాన్ని స్వాధీనం చేశాడు. అది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ఆ వాగ్దానము ద్వారా ఇశ్రాయేలీలకు దానిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రియులారా, ఆ స్వాస్థ్యమైనటువంటి ఆ కనాను దేశములో లేదా ఇజ్రాయేల్ దేశములో వారు నివసిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలీలను వారు కుటుంబ పెద్దలు పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నాయకులు పరిపాలన చేస్తూ వచ్చారు. నాయకులు ఆ తర్వాత వారిని పరిపాలన చేసినటువంటి వారు న్యాయాధిపతులు. న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత వారిని రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. ఈ రాజులు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒకటే రాజ్యముగా ఉన్నారు. సౌలు, దావీదు, సొలొమోను కాలం వరకు కూడా ఇజ్రాయేలు దేశము ఒకటే రాజ్యముగా ఉంది, ఒక్కడే రాజు. సొలొమోను మరణానంతరము సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము రాజ్య పరిపాలనకు వచ్చిన కాలంలో, అది క్రీస్తుకు పూర్వము 930 ఆ సంవత్సర కాలంలో రాజ్యము 2గా విడిపోయింది. అంటే దానికంటే ముందు జరిగినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ కారణాన దేవుడు రాజ్యాన్ని 2గా విడగొట్టాడు. సొలొమోను చేసిన కొన్ని కార్యాలు కానీ, ఆ తర్వాత రెహబాము కాలంలో రెహబాము ప్రవర్తించిన ప్రవర్తన ఆరంభంలో వాటి విషయంలో కానీ దేవుడు మొత్తానికి 2 రాజ్యాలుగా విభజించి, ఒకటి మరి ఇజ్రాయేలు గోత్రానికి 10 గోత్రాలు ఒక రాజ్యంగాను, యూదా బెన్యామీను గోత్రాలు ఒక రాజ్యంగాను విడిపోతూ వచ్చినాయి. ఇప్పుడు విడిపోయినప్పుడు ఈ ఇజ్రాయేలు గోత్రమైనటువంటి దానికోమో షోమ్రోను రాజధానిగా ఉంటే, యూదా గోత్రానికి యెరూషలేము రాజధానిగా ఉంది. అయితే ఈ విడిపోక ముందుగా ఇజ్రాయేలీలను పరిపాలించిన 3వ రాజైన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు యెరూషలేములో. దేవుని మందిరాన్ని కట్టినాడు. ఆ కట్టిన మందిరము ప్రతిష్ఠ జరిగే రోజున బలులు అర్పిస్తూ వచ్చాడు సొలొమోను. బలులు అర్పించి దేవుని మందిరములో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సందర్భంలో సొలొమోను దగ్గరకు దేవుడు వచ్చి సొలొమోనుతో కొన్ని విషయాలు చెప్తూ, మందిరము కట్టబడింది బాగానే ఉంది, ఆలయము. అయితే నా నిబంధనలు, నేనిచ్చిన నియమాలు కనుక మీరు పాటిస్తే
ఈ మందిరములో నేను ఉంటాను, నా పరిశుద్ధ స్థలంగా ఇది ఉంటుంది. ఒకవేళ మీరు నా నిబంధనలు కనుక పాటించకపోతే ఈ మందిరాన్ని నేను కొట్టివేస్తాను, ఈ ఆలయాన్ని ఇక్కడ లేకుండా చేస్తాను అని దేవుడు సొలొమోనుకు ముందుగా చెప్తూ వచ్చాడు. చూస్తాము రండి దేవుని వాక్యములో నుండి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. నేను ఇశ్రాయేలునికి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయకుండా వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఈ పరిశుద్ధ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. నేను ఏ మందిరాన్నైతే, ఏ ఆలయాన్నైతే, ఏ దేవాలయాన్నైతే నేను పరిశుద్ధపరిచినానో, మీరు గనక నా నిబంధనను గనక మీరితే, నా ఆజ్ఞలు మీరు పాటించకుండా తప్పుదారిలో గనక వెళితే, నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరాన్ని నేను కొట్టేస్తా, ఈ స్థలంలో లేకుండా నేను చేస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, చెప్పినట్లుగానే ఇశ్రాయేలీయులు ఇక రాజుల పరిపాలన ఆరంభమైంది. వారు తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ విగ్రహారాధనలు చేస్తూ దేవుని మాట వినకుండా వారు తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తున్న కాలంలో క్రీస్తుకు పూర్వము 587లో క్రీస్తుకు పూర్వము 587లో బబులోను రాజు యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును కాల్చివేసి అసలు దేవాలయమే లేకుండా పడగొట్టేసేసాడు. ఇది బైబిల్ గ్రంథములు మనం చూస్తాం. రండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనం. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఇక్కడ చూడండి 19వ వచనములో దేవుని మందిరమును తగులబెట్టి. ఇది క్రీస్తుకు పూర్వము 587వ సంవత్సరములో ఇది జరుగుతూ వచ్చింది. సొలొమోను కాలము నుండి దేవుడు చెప్పినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అది నెబుకద్నెజరు పరిపాలన కాలం ఏదైతే ఉందో, బబులోను రాజు అంటే ఇజ్రాయేలీల యూదుల రాజుల కాలము చివరిలో ఈ ప్రవచనం నెరవేరింది. అనగా 587వ సంవత్సరంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మొదటి ప్రవచనము దేవాలయమును గురించి, సొలొమోను కట్టినటువంటి దేవాలయము అది నేను పడగొడతాను, ఇక్కడ లేకుండా చేస్తాను అని దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగానే ఆ ప్రవచనము క్రీస్తుకు పూర్వము 587లో నెరవేరుతూ వచ్చింది. ఇక 2వ ప్రవచనాన్ని గురించి మనం చూస్తాం. దేవాలయమును గురించిన 2వ ప్రవచనం అది ఏంటి అని అంటే, దేవుని ఆలయములో బలులు కొద్ది కాలము ఆగిపోతాయి. దేవాలయములో బలులు కొద్ది కాలం ఆగిపోతాయి, బలులు జరగవు అని దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుని వాక్యములు మనం చూస్తాము. హోషేయ గ్రంథం 3వ అధ్యాయము. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. హోషేయ గ్రంథం 3:4. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు
అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు కొద్ది కాలము బలులు అర్పింపక ఉందురు. ఈ మాట గమనించండి. ఎప్పుడైతే దేవాలయము తగలబెట్టబడిందో, కొట్టివేయబడిందో క్రీస్తుకు పూర్వము 587లో, ఇక అప్పటి నుండి ఇజ్రాయేలు దేశంలో బలులు లేవు. అనగా ఇశ్రాయేలీలోము 722లో వారు అషూరు దేశానికి చెరగా వెళ్ళారు. యూదులేమో 587, దానికంటే ముందు 606లోను 3 దఫాలుగా వారు బబులోను చెరకు వెళ్ళారు. ఇక ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఎవరునూ లేరు, దేవాలయము లేదు, పడగొట్టబడింది. ఇప్పుడు బలులు ఆగిపోయినాయి. క్రీస్తు పూర్వం 587 నుండి బలులు ఆగిపోయినాయి. ఆగిపోయినటువంటి బలులు మరల ఎప్పుడు ఆరంభమైనాయి అంటే బబులోను దేశము నుండి మరలా తిరిగి ఇజ్రాయేలీలు అనగా యూదులు వచ్చి దేవాలయము కట్టిన తర్వాత మరల వారు బలులు ఆరంభించారు. ఇది క్రీస్తుకు పూర్వము 536లో జరిగింది. అనగా ఇంచుమించుగా 51 సంవత్సరాలు బలులు లేకుండా ఆగిపోయినాయి. యెరూషలేము దేవాలయం లేదు కనుక ఇక బలులు కూడా ఆగిపోయినాయి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 2వ వచనం. యోజాదాకు కుమారుడైన యేషువాయును, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలును అతని సంబంధులను లేచి దైవజనుడును మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. బలులు అర్పించుటకై కట్టిరి అంటే ఇప్పుడు బలిపీఠము లేదు. ఇప్పుడు బలిపీఠం మరలా వచ్చింది 51 సంవత్సరం తర్వాత. 51 సంవత్సరం తర్వాత ఇజ్రాయేల్ యూదులు బబులోను చెర నుండి వచ్చినాక జెరుబ్బయలు నాయకత్వంలో దేవుని మందిరములో బలిపీఠమును కట్టి మరల బలులు ఆరంభించారు. బలులు కొద్ది కాలం ఆగిపోతాయని హోషేయ గ్రంథములో దేవుడు ముందుగా ప్రవచించాడు. ఆ ప్రవచనం ప్రకారము దేవాలయంలో బలులు ఆగిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్థకము కాదు. అవి సత్యము. అవి వాటి కాలముందు నెరవేరుతూ ఉంటాయి. మొదటిగా మనం చూసాము, దేవాలయమును నేను కొట్టివేస్తా అన్నాడు. అలాగుననే దేవాలయాన్ని కొట్టివేశాడు. దేవాలయం లేకుండా చేశాడు సొలొమోను దేవాలయం. రెండవదిగా దేవాలయంలో బలులు కొద్ది కాలం ఆగిపోతాయి అన్నాడు. అలాగనే యూదులు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత 51 సంవత్సరం ఇంచుమించుగా దేవాలయంలో బలులు ఆగిపోయినాయి. బలిపీఠం లేదు, పడగొట్టబడింది. కాబట్టి దేవుని యొక్క ప్రవచనము నెరవేర్పు ఎంత చక్కగా జరుగుతూ ఉన్నదో మనం చూడవచ్చు. ఇక మూడవదిగా దేవాలయమును గురించిన ప్రవచనము మనం కనుక దేవుని వాక్యములో గమనిస్తే, ఇప్పుడు వారు బబులోను చెర నుండి వచ్చారు. జెరుబ్బయలు నాయకత్వంలో వచ్చినటువంటి యూదులు దేవుని మందిరాన్ని కట్టాలి. కట్టడానికై దేవుని మందిరం అంటే సొలొమోను కట్టిన మందిరం పడగొట్టబడింది కదా నెబుకద్నెజరు తన సైన్యము ద్వారా. ఇప్పుడు మరలా మందిరం కట్టబడాలి 70 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మరి ఈ మందిరమును కట్టడానికై ఎవరు కట్టాలి? వీళ్ళేమో మాదియా పారసిక సామ్రాజ్యములో ఉన్న రాజుల క్రింద వారు ఉన్నారు. ఆ సామ్రాజ్యం క్రింద వారు ఉన్నారు. ఆ రాజ్యంలో వారు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజే వారిని పంపించాలి, వారు అప్పుడు కట్టుకోవాలి. అయితే ఇప్పుడు దేవుని మందిరమును మరలా కోరేషు ద్వారా కట్టిస్తానని దేవుడు ముందు వాగ్దానం చేశాడు. అదొక ప్రవచనం. ఆ ప్రవచనం కూడా నెరవేరినట్లుగా బైబిల్లో చూస్తాం.
సొలొమోను కట్టిన మందిరము పడగొట్టబడింది, బలులు ఆగిపోయినాయి. మరలా ఇప్పుడు కోరేషు దేవుని మందిరమును కట్టుట అనేది ముందుగానే దేవుడు చెప్పాడు. అప్పటికి ఇంకా కోరేషు పుట్టలేదండి. కోరేషు పుట్టక మునిపే కోరేషు పేరును ప్రస్తావించి అతడు నా మందిరాన్ని కట్టడానికై ఆజ్ఞ ఇస్తాడు నా ప్రజలకు, అతని ద్వారా మందిరం కట్టబడుతుందని దేవుడు ముందే చెప్పాడు. చూస్తాం రండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. 44:28. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువని, దేవాలయమునకు పునాది వేయబడినని నేను చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ ప్రవచనము యెషయా ప్రవచించినప్పటికీ కోరేషు ఇంకా పుట్టనే లేదు. ఇప్పుడు కోరేషు పుట్టక మునిపే యెషయా భక్తుని ద్వారా కోరేషు అనేవాడు ఒకడు వస్తాడు. అతడు నా చిత్తమంతా నెరవేర్చేవాడు, యెరూషలేముతో కట్టబడదు అని, దేవాలయము కట్టబడుతుంది అని, పునాది వేయబడుతుందని కోరేషు ద్వారా ముందుగానే ప్రవచించాడు. ప్రవచించినట్లుగానే చూడండి, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 3 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా క్రిందకి గనుక మనం చదివినట్లయితే, ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో మీరు వెళ్ళి మీ దేవుని మందిరాన్ని మీరు కట్టండి, నేను ఆజ్ఞ ఇస్తున్నా, దేవుడు నా ద్వారా కట్టించాలనుకుంటున్నాడు, నాకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి వారిని పంపిస్తాడు. అలాగే వారు వెళ్ళి దేవుని మందిరాన్ని వారు కడతారు, పునాది వేస్తారు. చూడండి, 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఇక్కడ మందిరము పునాది వేయబడడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు మందిరాన్ని కడుతూ వచ్చారు. మొదటి ప్రవచనము దేవాలయమును గురించి, సొలొమోను కట్టించినటువంటి దేవాలయము నేను తీసివేస్తాను అన్నాడు. ఆయన అలాగనే తీసివేశాడు. అయితే తీసివేయబడినటువంటి దేవాలయం ఏదైతే ఉందో అక్కడ బలులు ఆగిపోతే కొద్ది కాలం అన్నాడు, అలాగనే ఆగిపోయినాయి. మూడవది, తీసివేయబడినటువంటి మందిరమును కోరేషు ద్వారా మరలా నేను కట్టిస్తాను, కోరేషు మనసును ప్రేరేపిస్తాను, జెరుబ్బయలు నాయకత్వంలో మందిరము కట్టబడుతుందన్నాడు. అలాగనే కట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 ప్రవచనాలు దేవాలయాన్ని గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. 3 ప్రవచనాలు నెరవేరుతూ వచ్చినాయి. ఇక 4వ ప్రవచనం ఏంటి దేవాలయాన్ని గురించి? 4వ ప్రవచనం ఏంటి అని అంటే, దేవుని ఆలయములో బలిపీఠము మీద, ఆ దేవుని ఆలయములో బలిపీఠము మీద అపవిత్రమైనటువంటి బలులు అర్పిస్తారు. ఆ తర్వాత అనుదిన బలి నిలిపివేయబడుతుంది అని దేవుడు ముందుగానే ప్రవచించాడండి. చూస్తాం రండి దేవుని వాక్యములో నుండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం. దానియేలు 11:31. అతని పక్షముగా శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలిని నిలిపివేసి నాశనము కలుగుజేయి హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. ప్రియులారా, ఈ మాట గమనించండి. ఇది చెప్పబడిన సందర్భము ఏంటి అని కనుక మనం కొంత ఆలోచన చేసినప్పుడు కొంత చరిత్రలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ ఉత్తర దేశపు రాజును గూర్చి దేవుడు చెప్తూ ఉన్నాడు.
ఉత్తర దేశపు రాజు అంటే ఎవరు అని మీకు కొంచెం డౌట్ రావచ్చు. కొంచెం జాగ్రత్తగా వినండి, చరిత్రలోనికి వెళుతూ ఉంటున్నాము. బబులోను రాజ్యము అంతమైన తర్వాత మాదియా పారసిక సామ్రాజ్యం వచ్చింది. మాదియా పారసిక రాజ్యము అంతమైన తర్వాత గ్రీకు రాజ్యము ప్రపంచాన్ని ఏలుతూ వచ్చింది. గ్రీకు రాజ్యానికి అధినేత ఎవరు అంటే అలెగ్జాండర్. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని అంటే ప్రపంచాన్ని ఆ గ్రీకు రాజ్యాన్ని గ్రీకు సైన్యాధిపతులు 4 వారు పంచుకున్నారు. అట్లాగన వారు పంచుకొని గ్రీకు రాజ్యాన్ని 4 భాగాలు చేసి ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 భాగాలు చేసుకొని పంచుకొని పరిపాలన చేస్తూ వచ్చారు 4 సైన్యాధిపతులు. అయితే ఈ 4 సైన్యాధిపతులలో ఉత్తర దక్షిణ రాజ్యాలు ఏదైతే ఉన్నాయో, ఉత్తర రాజ్యము అనగా సిరియా ప్రాంతము ఆ సరౌండింగ్లో ఉన్నాయి. దక్షిణ రాజ్యం అంటే ఈజిప్టు ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రదేశాలు. ఈ ఉత్తర రాజ్యంలోనూ సెల్యూకసులు పరిపాలన చేశారు, దక్షిణ రాజ్యంలోనూ టాలమీలు పరిపాలన చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా యుద్ధాలు జరిగినట్లుగా మనము ఈ 11 అధ్యాయంలో మనం చూస్తాం. అయితే చివరికి ఉత్తర రాజ్యపు రాజు ఈ దక్షిణ రాజ్యాన్ని కూడా తన స్వాధీనం చేసుకుంటాడు. ఇప్పుడు అంటే దక్షిణ రాజ్యంలో టాలమీస్ పరిపాలన చేస్తున్నారు కదండి, వారిని తన స్వాధీనంలో తీసుకొని తాను మొత్తాన్ని పరిపాలన చేస్తారు ఉత్తర దక్షిణ రాజ్యాలను. ఈ ఉత్తర రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వారిలో ఈ 31వ వచనంలో చెప్పబడినటువంటి రాజు ఎవరు అంటే అంతియోకస్ IV ఎపిఫనస్. ఇతడు ఉత్తర దేశపు రాజు. ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చి దేవుని ఆలయంలోనికి వచ్చి దేవుని ఆలయంలో పందిని బలి ఇస్తాడు. పందిని బలి ఇచ్చి అనుదిన బలిని తాను నిలిపివేస్తాడు. ఇది క్రీస్తుకు పూర్వము 168వ సంవత్సరంలో ఇది జరుగుతుంది. దేవాలయంలోనికి వస్తాడు, బలిపీఠం మీద పందిని బలి అర్పిస్తాడు, జూయస్ అనే తన దేవతను దేవాలయంలో నిలవబెడతాడు, అనుదిన బలిని నిలిపివేస్తాడు. ఇది బబులోను చెరలో దానియేలు ఉండగా అనగా మాదియా పారసిక రాజ్యము ఏలుతున్న దినాలలో ఉండగా దేవుడు చెప్పిన ప్రవచనం ఇది. అంటే ఇంచుమించుగా 536వ సంవత్సరము ఆ ప్రాంతంలో ఈ ప్రవచనాలు దానియేలుకు చెప్పబడుతూ వచ్చినాయి, దానియేలు ద్వారా. అయితే మరి ఈ గ్రీకు సామ్రాజ్యం ఎప్పుడు పరిపాలనలోకి వచ్చిందంటే క్రీస్తుకు పూర్వము 330 ఆ ప్రాంతంలో ఇప్పుడు గ్రీకు రాజ్యము పరిపాలనలోకి వచ్చినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. అంటే ఎంత కాలానికి ఈ ప్రవచనం నెరవేరిందో చూడండి. ఇక్కడ 168వ సంవత్సరంలో ఈ కార్యము అంతియోకస్ ఎపిఫనస్ IV అనేటువంటి వ్యక్తి యెరూషలేములో జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 536లో చెప్పబడిన ప్రవచనము 168లో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది చరిత్రలో కూడా మనం చూస్తాము. బైబిల్లో పూర్తి వివరణ అయితే మనకి ఇవ్వలేదు, కానీ చరిత్రలో ఈ వ్యక్తిని గురించి, రాజ్యాలను గురించి వ్రాయబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్య ప్రవచనాలు ఎంత చక్కగా నెరవేరుతూ ఉన్నాయో. ఇక 5వది ప్రవచనము మనం దేవుని వాక్యములో నుండి చూస్తాం. 5వదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి,
శిష్యులు యేసుప్రభు వారితో ఉన్నప్పుడు భూమి మీద ఆ శిష్యులు దేవాలయాన్ని యేసుప్రభు వారికి చూపిస్తూ, అయ్యా ఈ దేవాలయం చూడు ఎంత చక్కగా కట్టబడిందో, ఎంత అందంగా అలంకరించబడిందో అని వారు యేసుప్రభు వారితో అంటుంటే, యేసుప్రభు వారు అంటున్నాడు, ఈ దేవాలయము రాతి మీద రాయి ఒకటి కూడా లేకుండా పడద్రోయబడు దినాలు రాబోతున్నాయి అన్నాడు. ప్రియులారా, ఆయన భూమి మీద జీవించిన కాలము ఇంచుమించుగా క్రీస్తు శకము 29-30 ఆ సంవత్సరాలలో ఆయన దీనిని గురించి చెప్తూ వచ్చాడు. తర్వాత ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు క్రీస్తు శకము 70లో రోమా చక్రవర్తి అయిన వెస్పేషియన్ తాను పరిపాలన చేస్తున్న కాలము. ఆ వెస్పేషియన్ కుమారుడు టైటస్ రోమా సామ్రాజ్యమునకు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ సైన్యానికి ఈ సైన్యాధిపతి అయినటువంటి టైటస్ ఇజ్రాయేల్ దేశం మీదకి, యెరూషలేం మీదకి వచ్చి యెరూషలేం అంతటిని తగలబెట్టి, యెరూషలేము దేవాలయం తగలబెట్టి, ప్రియులారా, యెరూషలేం అంతటిని దున్ని తాను యెరూషలేము దేవాలయమే కాకుండా యెరూషలేం అంతటిని నాశనం చేసి దేవాలయం పడగొట్టాడు. ఇప్పటి వరకు కూడా అక్కడ దేవాలయం లేదు. ఇక జెరుబ్బాబెలు కట్టిన దేవాలయం టైటస్ రోమా సైన్యాధిపతి అయినటువంటి టైటస్ దానిని పడగొట్టేసినాడు. ఇది క్రీస్తు శకము 29-30 ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారే చెప్పాడు, రాతి మీద రాయి లేకుండా ఈ దేవాలయం పడగొట్టబడుతుంది అని. చెప్పినట్లుగానే 70లో టైటస్ దీనిని పడగొట్టేశాడు. ఇప్పటికీ దేవాలయం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యములో యేసుక్రీస్తు వారు నేను తిరిగి రాబోతున్నాను అని చెప్పాడు. వాక్యాన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు? బైబిల్లో చెప్పిన ఎంతవరకు మనం నమ్మొచ్చు అని అడిగేవారికి జవాబు ఏంటంటే, ఇప్పుడు నేను దేవాలయంలో కూర్చున్నటువంటి ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో, ఈ 5 ప్రవచనాలు అవి ప్రవచించినట్లుగానే నెరవేరుతూ వచ్చినాయి. ఇది చరిత్రలో కూడా వీటిని గురించి మనం చూడవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సత్యం, దేవుడు చెప్పింది సత్యం, క్రీస్తు రాకడ సత్యం. నమ్మండి, ప్రభు రాకడ కొరకై సిద్ధపడండి, రాకడలో ఎత్తబడటానికై ప్రభు మనకు సహాయం చేయనుగా.